హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు అరుణాచలం వచ్చాము. రైల్వే స్టేషన్లో దిగ్గానే ఫస్ట్ ఈ చిత్రం మా కంటైతే పడింది. ఇది మాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత రైల్వే స్టేషన్ నుంచి రూమ్ దగ్గరికి వచ్చి ఫ్రెష్ అయ్యి రాజగోపురం దగ్గరికి వచ్చేసరికి మాకు ఉదయం 7:30 టైం అయింది. ఆ తర్వాత గిరి ప్రదర్శన మొదలుపెట్టే ముందు రాజగోపురం ముందు కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి గిరి ప్రదర్శన అయితే మొదలుపెట్టాము. అరుణాచలంలో అయితే మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. గిరి ప్రదర్శనలో భాగంగా మొదటి లింగం అయిన అగ్నిలింగాన్ని దర్శించుకున్నాము. ఆ తర్వాత కాళీమాత ఆలయం, తర్వాత దక్షిణామూర్తి ఆలయం దర్శించుకున్నాము. ఆ తర్వాత రమణాశ్రమంలోకి వెళ్ళాము. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. మాకైతే ఈ రమణాశ్రమం చాలా బాగా నచ్చింది. గిరి ప్రదర్శన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే డే టైంలో చేయకండి. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో బాగా కాళ్ళు కాలిపోవడం అలా జరుగుతుంది. నడవలేకపోతున్నాము. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ గిరి ప్రదర్శన చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. స్టార్టింగ్లో కాబట్టి కాళ్ళు కాలడం అలా ఏం లేదు. వెళ్ళే కొందే మాకు మధ్యాహ్నం 1 గంట అలా అయింది కాబట్టి బాగా కాళ్ళు కాలడం అలా జరిగింది. అసలు నడవలేకపోయారు. ఎలాగోలా అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ నడిచాం మేమైతే. ఆ తర్వాత నైరుతి లింగం దర్శనం చేసుకున్నాము. చూడండి, ఇప్పుడైతే నెమలిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ గిరి ప్రదర్శనలో నెమళ్ళు బాగా దర్శనమిస్తున్నాయి, చూసి తరించండి. ఆ తర్వాత యమలింగం దర్శనం చేసుకున్నాము. ఈ యమలింగం దగ్గర కొంచెం సేపు పీస్ఫుల్గా ఉంది, కూర్చున్నాము. లోపల కూర్చొని కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఆ తరువాత సూర్యలింగం దర్శనం చేసుకున్నాము. తర్వాత వరుణలింగం దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత మా వాళ్ళందరికీ కాళ్ళు నొప్పులు వస్తుంటే ఫుట్ మసాజ్ చేయించాము. ఈ మసాజ్ ఒక్కొక్కరికి 50 రూపీస్ తీసుకొని 7 మినిట్స్ రిలాక్స్ చేస్తున్నారు. చూడండి, వీళ్ళందరూ రిలాక్స్ అయ్యారు. మా పాప, మా బాబు, మా వారు అందరూ ఇలా చేస్తున్నారు. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నడక మొదలు పెట్టాము. ఇక్కడైతే ఏం స్పెషాలిటీస్ ఏం లేవు. ఇలాగే రోడ్డు మీద వెళ్ళాలి ఎంతసేపు అయినా కానీ. 14 కిలోమీటర్స్ ఇలాగే ఉంది. తర్వాత వాయులింగం దర్శనం చేసుకున్నాము. వచ్చేసి చంద్రలింగం దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత మాకు మధ్యాహ్నం అయిపోయింది. పాప అయితే నడవలేకపోతుంది. వీళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు నడవలేక. చూడండి, మీరైతే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత కుబేరలింగం దర్శనం చేసుకున్నాము. అప్పటికే మా పిల్లలు మేము చాలా అలసిపోయాము. తర్వాత మోక్ష మార్గం దర్శనం చేసుకున్నాము. ఈ మోక్ష మార్గం దగ్గర నుంచి అసలు రోడ్డు అసలు బాగాలేదు. రోడ్డు అంతా చిప్స్ అలా ఉన్నాయి. కాలు ఎత్తి పెట్టలేకపోతున్నాము. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు గ్యారంటీగా ఈ మోక్ష మార్గంలోకి అయితే వెళ్ళిరండి. తర్వాత ఈశాన్యలింగం దర్శనం చేసుకున్నాము. చివరికి వచ్చేసరికి మా పరిస్థితి ఇది. నడవలేకపోతున్నాము, అసలు కాలు ఎత్తి పెట్టలేకపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాం కదా. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, మేము రూమ్ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు రూమ్ లాక్ ఓపెన్ అవ్వలేదు. ఎలా అని ఆలోచిస్తుండగా బాల్కనీలో నుంచి ఒక అతను కనిపించాడు. అతనికి విండోలో నుంచి కీ ఇస్తే బయట నుంచి డోర్ ఓపెన్ చేశాడు. అతను ఎవరో కానీ అరుణాచలేశ్వరుడు పంపినట్టే వచ్చాడు. ఇక్కడైతే అరుణాచలేశ్వరుడు నిజం అని నిరూపించాడు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మా గిరి ప్రదర్శన పూర్తయ్యేసరికి ఈవినింగ్ 4:30 అయిపోయింది. తర్వాత గుడిలోనికి వెళ్ళేసి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నాము. ఓం అరుణాచలేశ్వరాయ నమః.